ఈనాడు మనము ధ్యానం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే గురుత్వ సంస్థాపన. ఈరోజు ప్రత్యేకంగా మీ గురువుల కొరకై, మీ ఇక్కడ సేవ చేస్తున్నటువంటి గురువుల కొరకై మీరు ప్రార్థన చేయాలి. ఇక్కడ సేవ చేస్తున్న, సేవ చేసిన, అదేవిధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరి కొరకే కూడా ప్రార్థన చేయాలి. ఈ రోజున సుమారుగా నేను పొద్దున్నే లేచేసరికి ఒక 200 మెసేజ్లు వచ్చినాయి నాకు. హ్యాపీ ఫీస్ట్ డే ఫాదర్, హ్యాపీ ఫీస్ట్ డే ఫాదర్. అందరూ వాళ్ళకి మళ్ళీ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం పెద్ద పని నాకు. చాలామందికి, సుమారుగా చాలామంది. ఏదేమైనా కానీ మమ్మల్ని ప్రత్యేకంగా గురువులని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేటువంటి రోజు ప్రియులారా ఈరోజు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువు అనేటువంటి వాడు ఆకాశం తెరుచుకొని దిడీలున కింద పడడండి. మీ కుటుంబాల నుంచే వస్తామండి. మేము కూడా, మాకు కూడా అమ్మా నాన్న ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అర్థమవుతుందా? మేము కూడా మనుషులమే. కానీ దేవుడు మమ్మల్ని ఎన్నుకొని తన సేవకై ఆయన అభిషేకించాడు. కాబట్టి ఈనాడు యేసు ప్రభు గురుత్వాన్ని స్థాపన చేసినటువంటి రోజు. ఎలా స్థాపన చేశారు యేసు ప్రభు? ఒక్కసారి ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు ఇది మీ కొరకు అర్పించబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని పలికెను. ప్రియులారా, అందరు నా కలిసి చూడండి దయచేసి. ఒక క్లాసులో టీచర్ గారు ఉన్నారు. ఒక క్లాసులో ఎవరున్నారండి? టీచర్ గారు ఉన్నారు. ఆవిడ రిటైర్ అయిపోయింది, వెళ్ళిపోయింది. అర్థమైందా? మంచిది, బాగుంది. తరువాత హెడ్ మిస్ట్రెస్ ఆ క్లాసులోకి వచ్చి ఏమన్నారంటే, అమ్మా నువ్వు ఈ రోజు నుండి ఈ పిల్లలకి క్లాసులు తీసుకో. ఏం చెప్పారు? క్లాసులు ఈ పిల్లలకి, చిన్నారి పిల్లలకి, 2వ తరగతి పిల్లలకి రోజు నువ్వు ఈ రోజు నుండి ఏం చేస్తావు? క్లాసులు తీసుకో. పిల్లలు, మీకు ఈ టీచర్ గారు క్లాస్ టీచర్ గారుగా ఉంటారు అన్నప్పుడు మనకేమర్థమవుతుందండి? అక్కడ 2 విషయాలు అర్థమవుతున్నాయి. మొదటిగా ఆ టీచర్ గారికి ఆ పిల్లల ఎడల బాధ్యత ఉంది. ఏముంటుందండి? బాధ్యత ఉంది. రెండవది ప్రియులారా, అక్కడ క్లాస్ తీసుకునే అధికారాన్ని హెడ్ మిస్ట్రెస్ ఆ టీచర్ గారికి ఇస్తున్నారు. ఇప్పుడు అసలైన విషయంలోనికి వద్దాం. ప్రభువు దివ్య ప్రసాదాన్ని స్థాపించి ఏమన్నారంటే, మీరు దీనిని నా జ్ఞాపకార్థం చెయ్యండి అని అపోస్తలులతో చెప్తున్నాడు. మీరు ఇప్పుడు నేను చేసిన దానిని, ఏమిటి? ఈ దివ్య బలిని, ఈ రొట్టెను విరవడం, దానిని నా శరీరముగా మార్చటం, ఈ ద్రాక్షారస పాత్రాన్ని తీసుకోవటం, దాని యొక్క రక్తముగా మార్చటం, ఈ కార్యాన్ని గురువులతో ఏమని చెప్తున్నాడు? మీరు దీనిని నా జ్ఞాపకార్థముగా చెయ్యండి. అంటే గురువులని అధికారాన్ని ఇస్తున్నాడు, వారికి అధికారాన్ని కట్టబెడుతున్నారు. ఇక్కడ అధికారం అంటే ప్రియులారా రాజకీయ నాయకుల్లా కాదండి, సేవ. ఏంటిదండి? ఈరోజు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు శిష్యుల పాదాలని కడుగుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడో, ఇది నా శరీరం అని రొట్టెను విరిచి ఇచ్చాడో, పాత్రను అందుకొని ఇది నా రక్తముతో కూడిన పానపాత్రం అని పలికి, దీనిని మీరు నా జ్ఞాపకార్థం మీరు చెయ్యండి అని అపోస్తలులకు చెప్పాడో, ఆనాడే వారికి అభిషేకాన్నిచ్చి గురుత్వాన్ని కూడా స్థాపిస్తున్నాడు. దీనిని మనం ఇంకా వివరంగా చదువుకోవాలి అంటే, నేర్చుకోవాలి అంటే ప్రియులారా, ఈనాడు మనం చదువుకున్న 2వ పట్టణాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం.
ఎలయన నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను తప్ప మాట వినండి. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకుని ప్రభు ఏం చేశాడంటండి? రొట్టెను తీసుకొని దేవుని కృతజ్ఞతా వందనములు అర్పించి దానిని త్రుంచి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం. అంతవరకు బాగానే ఉందండి. ఇంకో మాట అంటున్నాడండి వాళ్ళతో. ఏమంటున్నాడట? దీనిని నా జ్ఞాపకార్థముగా గురువులుగా ఇప్పుడు మారినట్టు మీరు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆయన జ్ఞాపకార్థంగా చెయ్యాలి వీళ్ళు. ఆ తర్వాత మరలా 25వ వచనాన్ని చదువుకుంటే, అదే విధముగా భోజనానంతరం పాత్రమును తీసుకొని, ఈ పాత్ర నా రక్తముతో నేను నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థముగా చేయండి. ప్రియులారా, ప్రభువు ఈ ఆజ్ఞని శిష్యులకు ఇస్తున్నాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, గురువు ప్రతిసారి కూడా పీఠము దగ్గరకు వచ్చి దివ్య బలి పూజను సమర్పించినప్పుడు, అది మాత్రమే కాదండి, దివ్య సంస్కారాలు నెరవేర్చినప్పుడు గురువు ఒక విజయరాజుగా కాకుండా, ఒక అనిల్ ఫాదర్గా కాకుండా, లేకపోతే ఇంకో ఫాదర్గా అక్కడ రాడండి. క్రీస్తు నామములు ఇక్కడికి వస్తాడు. ఇక్కడ నిలబడ్డప్పుడు క్రీస్తుగా మారతాడు. మానవ కనుదృష్టితో చూసినప్పుడు ఆయన ఒక విజయరాజులాగా కనబడొచ్చండి. కానీ ఆ సమయంలో, ఆ సందర్భంలో ఆయన విజయరాజు కాదు, ఆయన అనిలు కాదండి. దానినే లటీన్ భాషలో ఆల్టర్ క్రీస్తుస్ ఇన్ పెర్సోనా క్రీస్తి, క్రీస్తులా మారిపోతాడు. క్రీస్తుగా ఆ కార్యాన్ని చేస్తాడు. ఆయన మామూలు మనిషి కాడు. ప్రియులారా, ఒక గురువు పాప సంకీర్తనను ఆలకిస్తున్న సమయంలో ఆయన ఒక వ్యక్తి కాదు, క్రీస్తు స్థానములో అతడు ఉంటాడో క్రీస్తుగా మారిపోతాడు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి దివ్య జ్ఞాన వరం. ప్రియులారా, దేనికోసం? ఎవరి స్వార్థం కోసమా కాదు. పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పినట్లుగా క్లెరికల్ ప్రైడ్ కోసం కాదండి, సేవ చేయటం కోసం మాత్రమే. కాబట్టే ఈ దీనత మాలో ఉండాలి. ఇంత గొప్ప బాధ్యత మానవులమైనట్టు మాలో ఉంచాడు అంటే మేమెంత దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. పునీత ఫ్రాన్సిస్ దిస్సెల్స్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న అద్భుతాన్ని చెప్తాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాళ్ళ పేట్రన్ సెయింట్ ఆయనట ఒక రోజున నూతనంగా గురు పట్టాభిషేకం పొందినటువంటి ఆ గురువు యొక్క మొదటి పూజల్లో పాల్గొనడానికి వెళ్ళారంటండి. జాగ్రత్తగా ఆలకించండి. గురువు ఏంటి, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక రోజున పునీత ఫ్రాన్సిస్ దిస్సెల్స్ గారట నూతనంగా గురువుగా అభిషేకాన్ని పొంది మొదటి దివ్య బలి పూజను సమర్పించటానికి సిద్ధపడుతున్నటువంటి ఒక గురువు యొక్క ఆ పూజలో పాల్గొనడానికి వెళ్ళారంటండి. ఆ నూతనంగా గురుత్వ పట్టాభిషేకాన్ని పొందినట్టు ఆ గురువు కూడా చాలా పరిశుద్ధుడు అంటండి, పవిత్రంగా ఉండే మనిషి అంటండి, నేను చదువుకున్న దాంట్లో. అయితే ఫ్రాన్సిస్ దిస్సెల్స్ గారు అలా వెళుతున్న సమయంలో, ఆ గుడిలోనికి అడుగు పెడుతున్న సమయంలో, ఆ నూతనంగా గురువైనటువంటి చాలా భక్తిపరుడు అంటండి, చాలా పునీతుడు అంటండి ఆయన. ఆ కొత్తగా గురువైనటువంటి ఆయన ఆ తలుపుల దగ్గరికి వచ్చి అక్కడేదో తెలియకుండా గజిబిజి పడుతున్నాడంట, అటు ఇటు తిరుగుతున్నాడంట, ఎవరితోట మాట్లాడుతున్నాడట, ముందుకు వెళ్ళట్లేదంట, లోపలికి వెళ్ళట్లేదంటండి. ఫ్రాన్సిస్ దిస్సెల్స్ గారికి, పునీత్ ఫ్రాన్సిస్ దిస్సెల్స్ గారికి అర్థం కాల. ఆయన పక్కకి పిలిచి, అబ్బా ఇట్రా అన్నాడట. గురువుగా నూతనంగా గురువు అయినటువంటి ఆ ఫాదర్ గారిని పిలిచేసి, ఫాదర్ గారండి రండి అని అన్నాడు. ఏంటి దిస్సెల్స్ గారు అని అంటే, ఏంటి ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావంటే, అప్పుడు ఆ నూతనంగా అభిషేకం పొందిన గురువు చెప్పటం ప్రారంభించాడట. ఏంటంటే, స్వామి, ఇప్పటి వరకు నేను బెదరగా ఉన్నప్పుడు నాకు ఒక కావలి దూత ఉండేది నా ప్రక్కన. జాగ్రత్తగా ఆలకించండి. ఆ కావలి దూత రోజు నాకు ముందుగా వెళ్ళేది, నాకు దారి చూపించేది. అర్థమైందా? నాకు ముందుగా వెళ్ళేవాడు, రోజు నా ముందుగా వెళ్ళేవాడు. కానీ ఈ రోజున నేను దివ్య బలి పూజ చేయడానికి మొట్టమొదటిసారిగా ఆ పీఠం దగ్గరికి వెళుతుంటే, గుడి తలుపుల దగ్గర ఆ దేవదూత అంటున్నాడు, లేదు లేదు, ఇక నుండి నువ్వు గురువు కాబట్టి నువ్వే నా ముందు నడవాలి, నేను దేవదూతనైనా కానీ అని చెప్పాడంటండి. నువ్వే నా ముందు నడవాలి అంటే
నేనన్నాను అలా కాదు, నువ్వు దేవదూతవి, నువ్వే నా ముందు నడవాలి అని ఇక్కడ వాదించుకుంటున్నామండి. చివరికి దేవదూత నాకు వివరించారండి. ఏమిటి అంటే, మేము దేవదూతలమైనా కానీ గురువుల తర్వాత మాత్రమే అని చెప్పాడంటండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఇది నా దగ్గర ఉంటే ఒక పుస్తకంలో చదువుకున్నాను, ఫ్రాన్సిస్ ది సేల్స్ గారి గురించి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మదర్ తెరేసా పలికిన మాటలు మీరు చాలాసార్లు విని ఉంటారండి. ఏమిటి అంటే, ఒక గురువు, ఒక దేవదూత నా ముందు ప్రత్యక్షమైతే నేను మొదటిగా గురువుకే నమస్కరిస్తాను. కారణం ఏమిటి అంటే, ఈ రోజున నాకు పరలోకములో ఉన్నటువంటి ఆ యేసు భగవానుని దివ్య సప్రసాద రూపంలో నాకు ఇవ్వగలిగిన శక్తిని ఆ క్రీస్తు ప్రభువు గురువుకి ఇచ్చాడు. అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లుగా మేము గర్వించటం కోసమో ఉబ్బిపోవటం కోసమో కాదండి దేవుడిచ్చింది ఈ వరం. ప్రజలకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండడానికి. ప్రియులారా, పౌలు గారు ఏమంటారంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా పలుకుతాడు. ప్రియులారా, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమైన మట్టి పాత్రల వంటి వారమే. మేము ఎట్లాంటి వాళ్ళమండి? గురువులు ఎట్లాంటి వాళ్ళు? మట్టి పాత్రలే, గొప్పేం కాదు. మాలో ఉంది మా గొప్పతనం కాదండి. ఎవరి గొప్పతనం? దేవుని యొక్క గొప్ప. అప్పుడు అంటున్నాడండి, ఎలయన మాలో ఉన్న ఈ మహస్తర శక్తి దేవునిదే గాని నాదిగా. నేను ఎందుకు గురువుని గౌరవించాలి? గురువుని గౌరవించనక్కర్లా. ఆయనలో ఉంది చూడండి, ఏముంది? మహత్తర శక్తి. దానిని మనం గౌరవించాలి. అపరక్రీస్తుగా మనం చూడగలగాలి. ప్రియులారా, చివరిగా యేసు ప్రభు ఈ రోజున 2 ముఖ్యమైన అంశాలను మన ముందు ఉంచుతున్నాడు. ఏమిటి? శిష్యుల పాదాలు కడగటం, ప్రేమాజ్ఞ. ఇవి 2 కూడా ఒక కోవకు చెందినటువంటివి. నేను ఎప్పుడు ఎలా చూస్తానంటే, దివ్య సప్రసాదం, గురుత్వ స్థాపన ఒక కోవకు చెందినటువంటిది. రెండవది ఏంటంటే, శిష్యుల పాదాలు కడగటం, ప్రేమాజ్ఞ ఇవ్వడం. ప్రియులారా, ఏమి నేర్పిస్తుంది? ఏమి నేర్పించాడు యేసు ప్రభు? శిష్యుల పాదాలు కడిగినప్పుడు, నేను ఏ విధముగా మీ పాదాలు కడిగానో మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుగుకోవాలి. సేవాభావం, సేవా తత్పరత, తగ్గింపు జీవితము. దీనిలోనే ప్రియులారా క్రీస్తు శ్రమలు కూడా దాగి ఉన్నాయి. దాని లోతుగా వెళితే మనకంత సమయం లేదు. కానీ ప్రియులకు దేవుని ఏమి నేర్పిస్తుంది ఈ రోజున యేసు ప్రభు? శిష్యుల పాదాలు కడగడం ద్వారా క్రైస్తవుడనేటువంటి వాడు క్రీస్తు ఆదర్శాన్ని స్వీకరించాలి. గర్వముతో కాదు జీవించాల్సింది. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. క్షమాపణ ఉండాలి, మన్నింపు ఉండాలి. దీనత లేకుండా ప్రేమ లేదు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సేవ ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సేవ ఉంటుంది. సేవ లేకుండా నాకు ప్రేమ ఉందంటే అది పచ్చి అబద్ధం. సేవ లేకుండా నాకు ప్రేమ ఉందంటే అది పచ్చి అబద్ధం. యాకోబు రాసిన పత్రికలో చెప్పడండి ఆయన. ఏమిటి? పేదవాడు ఒకడు నీ దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ముద్ద భోజనం అన్నం పెట్టకుండా నువ్వంటే నాకెంతో ప్రేమ అన్నాడు అనుకో, అది నిజంగా ప్రేమ అండి? నో. ఇవి సేవ చేసినప్పుడే అందులో ప్రేమ ఉంటుంది పిల్లారా. ఈ రోజున మనందరము కూడా పిల్లారా సాంగ్యాలలో అడుగు పెట్టబోతున్నాం. భావగర్భితమైనటువంటి సాంగ్యాలు. దయచేసి అర్థవంతంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రభు యొక్క పాదాలు, శిష్యుల పాదాలు కడిగే సాంగ్యములో పాల్గొంటుండగా మనలో మార్పు రావాలి. మనలో ఏమి రావాలి? మార్పు రావాలి. మనలో ఉన్న గర్వాన్ని ప్రియులారా, మనలో ఉన్నట్టు గర్వాన్ని ఆ నీళ్లలో కడిగి వేయాలి. ఆ నీళ్లలో కడిగి వేయాలి. మనలో ఉన్న ఈర్ష్య ద్వేషాలని కడిగి వేయాలి. యేసయ్య ఆ స్థాయికి వెళ్ళి శిష్యుల పాదాలు కడుగుతున్నాడంటే తనను తానుగా ఎంత సేవక రూపాన్ని దాల్చాడో.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుంటామండి. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదో, తనను తాను రిక్తును చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించను. విధేయత కలిగి ఉన్నాడు. ఎప్పటి వరకు? సిలువపై మరణము వరకును విధేయుడాయను. ఇది గురువులంగా మేము, మొదటిగా విశ్వాసులుగా మీరు అందరము కూడా నేర్చుకోగలగాలి పిల్లారా. ఈ శిష్యుల పాదాలు కడిగేటువంటి సాంగ్యములు. ప్రభు ఒక మాట అంటాడు పేతురుతోటి, ఏమిటి అంటే, నేను నీ పాదాలు కడగకపోతే నాలో నీకు భాగము లేదు అని పలికిన వెంటనే ఏమంటున్నాడంటే, నేను చేసినట్లుగా మీరు కూడా గురువును బోధకుడును అయినటువంటి నేను ఏ రీతిగా మీ పాదాలు కడిగానో అదే విధముగా మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుగుకోవాలి. అంటే ఏంటి? సేవక రూపాన్ని, తగ్గింపు జీవితాన్ని, మన్నింపు జీవితాన్ని, క్షమా జీవితాన్ని, ప్రేమ కలిగి జీవించటం అనేటిది మనందరం కూడా కలిగి ఉండాలి. ఎంతవరకట ప్రియులారా, శత్రువు తనను అప్పగించబోతున్నాడు అనుకున్నా కానీ తన సొంత శిష్యుడే 3.5 సంవత్సరాల పాటు తనతో పాటు కలిసి భుజించినటువంటి శిష్యుడే తనను పట్టించబోతున్నాడని తెలిసినా కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే పల్లెత్తి మాట కూడా అనలేదు. ప్రియులారా, ఈ రోజున ఆ ప్రభువుని వేడుకుందాం. యేసయ్యా, మా పాపముతోటి, మా చెడు జీవితముతోటి నిన్ను మరలా సిలువ వేస్తున్నా కానీ నీవు మమ్మ ఒక్క మాట కూడా అనకుండా మా పాపాలు క్షమిస్తూనే ఉన్నావయ్యా. మేము కూడా మా పొరుగు వారిని, మా కుటుంబ సభ్యులని క్షమించే మనస్సుని, దానికంటే ఎక్కువగా ప్రేమించే మనస్సుని మాకు దయచేయి తండ్రి. ప్రభు ఏమన్నాడు? ఒట్టిగా ప్రేమించండి అన్నాడా? ఎలా అన్నాడు? నేను మిమ్ము ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఊరికే ప్రేమించండి అనలా ప్రభువు. బిడ్డలారా ప్రేమించుకోనండి అనలా. ఏమన్నాడు? నేను మిమ్ము ప్రేమించినట్లుగా మీరును ఒకరిని ఒకరు ప్రేమించండి. ఎలా ప్రేమించాడు మనల్ని? సిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని, ఇంత గొప్ప ప్రేమ ఆయనది. మన పాపాలతోటి ఆయన సిలువ వేస్తున్నా కానీ, మన దోషాలతోటి ఆయన బల్లెముతో పొడుస్తున్నా కానీ ఆయన ఇంకా ప్రేమను చూపించాడే కానీ మన మీద ఏ కోశమందునా కూడా ద్వేషాన్ని చూపించలేదు పిల్లారా. అటువంటి ప్రేమను గురించి మనందరం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉండగా ఆ దేవుని యొక్క శక్తి కొరకై, ఆ దేవుని యొక్క వరము కొరకై ఒక్క నిమిషం పాటు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు నీ బిడ్డలమైన మేము ఆత్మీయంగా భుజించటము కొరకై ప్రభువా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మాకు ఆత్మీయ భోజనముగా ప్రసాదించావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. నీ స్వీయ శరీరమే మాకు భోజనం, నీ స్వీయ రక్తమే మాకు పానం ప్రభువా. ఇది ఒక పరలోక విందు, మా ఆత్మల రక్షణ విందు తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ప్రతిసారి ఆ దివ్య సప్రసాదాన్ని, నీ శరీర రక్తాలను భుజించినప్పుడు మమ్మల్ని సిద్ధపరచుకొని ప్రభువా ఆత్మీయంగా స్వీకరించి నీ దీవెనలు, నీ మేలులు పొందుకునే కృపను మాకు దయచేయి ప్రభువా. అదేవిధంగా మా ఆత్మల కొరకై, మా ఆత్మల కాపరులుగా ఉండటము కొరకై మా కొరకై గురుత్వాన్ని స్థాపించి మా ఆత్మల యొక్క కాపరులుగా ఉన్న ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. వారిలో మేము నిన్ను చూడటానికి, నీ దైవత్వాన్ని చూడటానికి మాకు శక్తిని ప్రసాదించు ప్రభువా. ఈనాడు నీ శిష్యుల పాదాలను కడిగావయ్యా. నిన్ను నీవు దీన సేవకుడిగా, సేవక రూపాన్ని దాల్చావు ప్రభువా. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈనాడు ప్రభువా మేము కూడా ఆ దీనత్వాన్ని కలిగి, ఆ తగ్గింపును కలిగి మేము జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ తండ్రి
ఒకవేళ పొరపాటున ఎవరైనా కానీ మాకు వ్యతిరేకముగా ద్వేషముతో ఉంటున్నట్లయితే వారిని క్షమించి మన్నించి ప్రేమించేటువంటి గొప్ప ఉదాత్తమైనటువంటి హృదయాన్ని మాకు దయచేయమని ప్రభువా ఈరోజు ప్రత్యేకంగా మా విచారణ గురువులను, సహాయ గురువులను, ప్రపంచంలో ఉన్న గురువులందరిని దీవించండి నాయన. వారు నీ చేత అభిషేకించబడినటువంటి వారిగా ఈ ప్రజలకు సేవ చేసి, ప్రార్థించి, పనిచేసి, పరిశ్రమించి, పాటుపడి ప్రజల కొరకై జీవించే వారిగా ప్రతి గురువును కూడా దీవించమని ఆశీర్వదించమని, వారి జీవిత బాధలలో, కష్టాల్లో వారికి తోడునీడగా ఉండమని, మా సంఘాన్ని దీవించమని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, రేపటి రోజున జరిగే కార్యక్రమాలను మీరు మాకు తోడుగా ఉండమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.